ఎల్వెట్ షీట్స్ ప్లస్ ఫేడర్స్ కానీ డ్రింకర్స్ కానీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ప్రెసెంట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఉన్నాం. వీళ్ళు ఫ్లోర్ మ్యాట్స్ తయారు చేసి ఇక్కడ నుంచి 5-6 రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తున్నారు. మన పేరు, మన కంపెనీ పేరు, మన అడ్రస్ ఒకసారి చెప్పండి సార్. నమస్తే, మా పేరు నటరాజ్ అనేసి. మాది ఇది కంపెనీ లొకేట్ ఉండేది మీకు చిక్బళ్ళాపూర్ అనేసి, కర్ణాటకలో. ఇది చిక్బళ్ళాపూర్ డిస్టిక్, చిక్బళ్ళాపూర్లోనే. మీకు నియర్ వచ్చేసి మీకు బెంగళూరు టు హైదరాబాద్ హైవేలో ఉంది. ఆపోజిట్ హెచ్పి పెట్రోల్ బంక్ లోనే మా ఫ్యాక్టరీ లొకేట్ ఉండేది. మా ఫ్యాక్టరీ పేరు వచ్చేసి వామన్ ఇండస్ట్రీస్ అని. వామన్ ఇండస్ట్రీస్. సార్ అసలు మన కంపెనీ స్పెషాలిటీ ఏంటి? సార్ స్పెషాలిటీ అంటే మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సార్. ఇది అక్కడ ఎలా అంటే మేము ఇక్కడే తయారు చేసి ఇక్కడి ఇంకనే మేము డిస్పాచ్ అనేది చేస్తాము. కొందరు ఇక్కడే రైతులు వస్తారు, ఇక్కడే కొనుగోలు తీసుకొని పోతారు. ఇక్కడికే వచ్చి తీసుకెళ్ళిపోతుంటారు. అసలు ఏమేమి తయారవుతాయి మన కంపెనీలో? సార్ గొర్రెల పెంపకానికి మా దగ్గర మ్యాట్లు తయారవుతుంది సార్. మా దగ్గర మ్యాట్లు కానీ, ఫీడర్లు కానీ, డ్రింకర్లు కానీ మా దగ్గర అందుబాటులో దొరుకుతుంది. మీకు అందుబాటులో దొరుకుతుంది సార్. చూడండి, ఇది 1/2 వస్తుంది మీకు. 1 feet కి 2 feet వస్తుంది మీకు. ఓకే సార్. ఇది వచ్చేసి మీకు 45 mm థిక్నెస్ లో వస్తుంది. మీరు థిక్నెస్ అనేది మీకు ఈ విడ్త్ లో మీకు తెలుస్తుంది థిక్నెస్ అనేది. బేసిక్ క్వాలిటీ సార్? అవును సార్, అది బేసిక్ స్టార్టింగ్. అది 1/2. ఇది వచ్చేసి 2/2 లో 45 mm థిక్నెస్. ఇది 2/2 లో 45 mm. అలాగే ఇది 2/2 లో 55 mm థిక్నెస్. ఇది 2/2 లో 55 mm. ఇది 2/2 లో 70 mm థిక్నెస్. ఇది 2/2 లో 70 mm. ఇది 2/2 లో 85 mm థిక్నెస్. 85 mm. సో మొత్తం మన దగ్గర 5 క్వాలిటీస్ ఉన్నాయి. మీరు థిక్నెస్ అనేది మీకు ఇక్కడ వేరియేషన్ తెలుస్తుంది. చూడండి, ఇక్కడ చూసుకోండి. ఇది డెప్త్ ఏముంటుందో డెప్త్ చేంజ్ అవుతా ఉంటుంది మీకు. సైజెస్ మారుతుంది బట్ పీస్ అంతా 2/2 మీకు. ఇది బాటమ్ అనేది ఏముంటుంది, బాటమ్ చేంజ్ అవుతా ఉంటుంది మీకు. ఎంఎం పెరిగే కొద్దీ మనకి లైఫ్ టైం పెరిగింది. ఎంఎం మీకు పెరిగే కొద్దీ మీకు లైఫ్ చేంజ్ అవుతుంది. పీస్ వెయిట్ చేంజ్ అవుతుంది. మీకు కెపాసిటీ, లోడింగ్ కెపాసిటీ చేంజ్ అవుతుంది. లోడింగ్ కెపాసిటీ కూడా సార్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 500 గొర్రెల ఫామ్ వాళ్ళకి ఇంకో సార్ మీరు ఏ సైజ్ ప్రిపేర్ చేస్తారు దీంట్లో? సార్ బట్ నేను చెప్తాను చూడండి సార్. మీది 55 mm ఏముందా మీది? 55 mm 45 mm కానీ 300 to 400 kgs కెపాసిటీ తెలుస్తుంది మీకు, లోడింగ్ కెపాసిటీ. ఓకే సార్. ఇది దాని కొద్దీ పెరుగుతూ ఉంటుంది సార్. ఇంకొక 200 kgs, ఇంకొక 200 ఇట్లా పెరుగుతూ ఉంటుంది. అది వెయిటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనకి ఎంఎం పెరిగే కొద్దీ లోడింగ్ కెపాసిటీ పెరిగింది. లోడింగ్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. ఆమెకి మీకు ఏమి లైఫ్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. లైఫ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది సైజులు బట్టి మనకి ప్రైజెస్ ఉంటాయా లేదంటే ఎలా? సార్ ఇది సైజులు బట్టి మీకు ప్రైజెస్ చేంజెస్ ఉంటుంది సార్. ఇది ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకా మన దగ్గర ఇంకేమేమి ఉంటాయి సార్? సార్ ఇలాగే ఫీడర్ ఉంది మా దగ్గర. ఇది దానా టబ్. ఇది దానా టబ్. అవును సార్. ఇది 1/4 వస్తుంది మీకు. 1 feet కి 4 feet వస్తుంది. ఇది 1x4. 1x4. దీంట్లో 2 కలర్స్ చిక్కుతుంది మీకు. 2 కలర్స్ వస్తాయి. ఒకటి బ్లాక్ కలర్, ఇది రెగ్యులర్ గా చిక్కుతుంది. ఇది మీకు వద్దు, మాకు ఇంకొక కొంచెం క్వాలిటీ బాగుండేది కావాలంటే మీకు గ్రే కలర్ చిక్కుతుంది. గ్రే కలర్ కూడా, గ్రే కలర్ చిక్కుతుంది. అంటే ఈ 2 సైజెస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయా సార్? ఉంటుంది సార్. ఇంకా సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయా? లేదు సార్, దీంట్లో ఇంతే సార్. మా దగ్గర రెగ్యులర్ ఇది 1/4 అనేది రెగ్యులర్ మా దగ్గర. 1/4. అవునవును. ఇంకా మన దగ్గర ఏముంటాయి సార్? సార్ అలాగే మీకు ఆటోమేటిక్ డ్రింకర్ చిక్కుతుంది మా దగ్గర. డ్రింకర్స్? అవును సార్. ఇది డైరెక్ట్ మీరు సింటెక్స్ కి పైప్ లైన్ కనెక్షన్ నేర్చుకోండి వస్తే మీరు ఎవరు లేకపోయినా పర్వాలేదు సార్. అది ఆటోమేటిక్ గా ఇది ఒక 2-3 సలీలు వచ్చి గొర్రెపిల్లలు చూసుకునిందంటే ఆటోమేటిక్ గా వచ్చి వాటర్ తాకుతుంది. సో ఇప్పుడు మీరు చూపించారు కదా, ఇవన్నీ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్? ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్ మాది. యూనిట్ ఏడే ఉంది. మీరు యూనిట్ చూసుకొని వచ్చిన మీరు. ప్రొడక్షన్ అంతా పక్కనే ఉంది మాది. ప్రొడక్షన్ ఉండేదంతా మన దగ్గర తీసుకుంటే వారంటీ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటాయి సార్? మాది దాదాపు ఇక్కడ చిక్బళ్ళాపూర్లో ఫ్యాక్టరీ యూనిట్ రన్ అయ్యి 6 years అవుతా ఉంది. మా దగ్గర మీరు ఏదో ప్రోడక్ట్ తీసుకుంటే 2 years పీస్ టు పీస్ అనేది వారంటీ ఇస్తాం మేము. 2 years? అవును సార్. సార్ మన దగ్గర మినిమం ఆర్డర్ అయితే ఎంతో చెప్పాలి సార్? మినిమం క్వాంటిటీ అనేది ఏమీ లేదు సార్. ఇప్పుడు 1 piece అయినా కానీ, 1000 pieces అయినా కానీ, కస్టమర్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అన్ని పీసులు ఇస్తాం సార్ మేము. అన్ని పీసులు కూడా ఇస్తాం? అంటే కస్టమర్ కి ఎలా కావాలంటే అలా. అంటే ఆల్మోస్ట్ 2.5 ton ఉంది. ఇది బరువుది. ఇప్పుడు దీని మీద లోడింగ్ కెపాసిటీ చేస్తారు, చూస్తానండి. ఇదే క్వాలిటీ చెకింగ్ అన్న. లోడింగ్ కెపాసిటీని అలాగే చూసుకోండి మీరు. ఓల్డ్ ఉండను. ఉండను. హలో అన్న, చూడండి అన్న, ఇది డెమోకి మేము చిన్నగా ఒకటి స్టాండ్ చేసుకున్నాము. వీళ్ళు ముగ్గురు ఏం లేదన్నాను, దాదాపు బరువు 240-250 kilos ఉంటారు. చూడండి ఇప్పుడు దాని మీద ఎగురుతారు. చూడండి, క్వాలిటీ చూసుకోండి మీరే.
ఎలాంటి బ్రేకేజెస్ అనేది ఏమి ఉండలేదు. అన్న ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చూసాం మన మిషనరీస్ రన్ అవుతా ఉంది, చూపిస్తాను మీకు. చూడండి, ఇది డైలీ ఇక్కడ మీకు అవుట్పుట్ ఇది అవుట్ సైడ్ కి ప్యాక్ అవుతా ఉంటుంది. అది ప్యాక్ అయ్యి కొరియర్ లో పోతా ఉంటుంది. ఓకే అన్న. చూడండి, ఇది ప్రజెంట్ ఇప్పుడు 70 mm పీస్ తీస్తా ఉండేది మిషన్. ఇది 70 mm ప్రొడక్షన్ నడుస్తూ ఉంది దీంట్లో. అలాగే ఒక్కొక్క థిక్నెస్ కి ఒక మిషన్ లా ప్రొడక్షన్ రన్నింగ్ లానే ఉంటుంది మాది. అంటే ఒకే మిషన్ అన్ని రావా అన్న? లేదన్న, ఒక్కొక్క మిషన్ కి సపరేట్ ఉంటుంది మాది. సపరేట్. అవునవును, 5 సైజులకి 5 సపరేట్. మీరు మెటీరియల్ వైజ్ కోసం మాది పీపీసీపీ మెటీరియల్ ఉంటుంది. ఏంటన్నా? పీపీసీపీ మెటీరియల్ అన్నది ప్లాస్టిక్ లో పీపీసీపీ. అది పీపీసీ ప్రొడక్ట్. అవును. సైజ్ ఎంత అన్నది అన్న? ఇది 2x2 లో 70 mm థిక్నెస్ ఇది. అన్న మీకు ఇది పీస్ వచ్చేసి 2.6 వరకు వస్తుంది వెయిట్. ఒక పీస్ వచ్చి అంటే 2.6 kgs 6 kgs వస్తుంది. మీరు లోడింగ్ కెపాసిటీ వచ్చేసి అరౌండ్ 700 కిలో వరకు వేసుకొని వచ్చినాం. మేము చెప్తా అంటే యావరేజ్ గా మీకు ఇది కావాలంటే లోడింగ్ కెపాసిటీ ఎంత తడుస్తుంది అనేది మీకు బయట మేము ఒక వెహికల్ మీద లోడింగ్ కెపాసిటీ చెక్ చేసి చూపిస్తాం అనేది. ఓకే. మా దగ్గర స్టార్టింగ్ వచ్చేసి మీకు 2.2 నుంచి 3.5 kgs వరకు చిక్కుంది అన్న పీస్. ఓకే అన్న. 3.5 kgs వచ్చేసి మీకు 85 mm థిక్నెస్ వస్తుంది అన్న. 3.5 వచ్చి 85 mm. అది వరల్డ్ లోనే మీకు 85 mm అనేది మ్యానుఫ్యాక్చరింగ్ మేమే చేస్తా ఉండేది. అన్న ఇప్పుడు వెనక వస్తుంది, అది ఏ సైజ్ అన్న వెనక? అన్న ఇది 70 mm. ఇది 70 mm అన్న. 70 mm. అంటే ఇప్పుడు ఇక్కడ ఓన్లీ బ్లూ కలర్ ఒకటే రెడీ అవుద్దా అన్న? కొన్ని ఆర్డర్లు అన్న, కొన్ని ఆర్డర్లు ఎలా అంటే మేము రెగ్యులర్గా బ్లూ చార్ట్ చేస్తే బ్లూనే తోలుతా ఉంటాము. కస్టమర్ వచ్చి రిక్వైర్మెంట్ రెడ్ కావాలంటే రెడ్ తోలిస్తాము. అంటే మా దగ్గర అన్ని స్టాక్ అవైలబుల్ ఉంటుంది. మొత్తం ఎన్ని కలర్స్ అన్న? 4 కలర్స్ అన్న. 4 కలర్స్ వస్తాయి.